ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్న ఈ రిఫరెన్స్ కొటేషను ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోవాలి. ఎక్కడుంది ఆ వాక్యం? ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభునందు ఆనందించండి మరలా చెబుతున్నానని బలమైన మాట చెప్తున్నాను. అందుకని ప్రభువులో మనకు ఎప్పుడు ఆనందం ఉంటుంది అంటే దేవుని వాక్యం మనం విని మనసులో హృదయాలు ధ్యానం చేసుకున్నప్పుడే అది సంతోషం మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకే మన నిజమైన సంతోషం అంటే లోక సంబంధమైన సంతోషాలు కాదు మనం కోరుకునేది. నిజమైన సంతోషం ఉంది. ఆత్మ నిత్యము సంతోషించేది ఆ వాక్యాన్ని బట్టి, ఆ దేవుని ధ్యానాన్ని బట్టి. అందుకే లూకా 1వ అధ్యాయంలో 46వ వచనంలో మరియమాత నిత్యము కూడా సంతోషించిన వ్యక్తి అని దేవుని వాక్యం 1:46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించున్నది, నా రక్షకుడుకు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది. ఆ ఆత్మ దేవుని స్తోత్రం. చూసే రాత్రి పడుకునేటప్పుడు మనలో ఆనందం సంతోషం ఉంటే గుండె బీటింగ్ చక్కగా ఉంటుంది. రాత్రులు ఎప్పుడైతే మనం అనేక ఆలోచనలు మనసులో పెట్టుకుంటే ఆ గుండెకి పరుగులెత్తుద్ది అనమాట. టకటక కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఆరోగ్యవంతుని లక్షణం అది. ఇది ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్నా కానీ బలహీనత వస్తుంది. అందుకే ఈ హృదయము, నా హృదయము ప్రభువునందు ఆనందిస్తుంది. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 103వ దావీదు కీర్తనలో 1-2 వచనాల్లో భక్తుడు దావీదు అంటున్నాడు. 103వ దావీదు కీర్తన 1-2 వచనాల్లో, నా ప్రాణమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆ పవిత్ర నామముని సన్నుతించము. నాలోని ప్రతి అణువణువు కూడా, నా ప్రాణం అంటే మనలో ఏమున్నాయి లోపట? నా ప్రాణం అంటే మనసులో ఏముంది? హృదయం ఉంది, మనలో ఊపిరితిత్తులు ఉన్నాయి అన్నా. నా అంతరంగం అంటే అర్థం బాడీ సిస్టమ్ అంతా కూడా, నడినెత్తుని సిరి పాదం వరకు కూడా దేవుని ఆరాధించాలని నా ప్రాణం అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ ప్రాణం నిలబడింది, గుండు కొట్టుకుంది. గుండు కొట్టుకుంటేనే ప్రాణం నిలబడింది. అందుకే నా ప్రాణమా అంటూ నాలో ఉన్న సమస్త శక్తులారా అంటే ఊపిరితిత్తులు కావచ్చు, ప్రేవులు కావచ్చు, గుండెలో ఉండే అణువణు కూడా లోపల సిస్టమ్ చూసారా, బోలు సిస్టమ్ చక్కబెట్టాడు లోపట. ఈ హస్తి పంజరాన్ని లోపట ఆయన శక్తిని ఇచ్చాడు. మనిషి చనిపోతే ఏం లేదు కదా, మట్టి అయిపోతే ఏముంది? ఏమైనా ఉందా? హస్తి పంజరం. మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థి పంజరం, దీనిపై ఏలరా ఈ వ్యామోహము. మానవా ఏమున్నది ఈ దేహం. మనుషులు ఏం లేదు, ఉన్నంత చెప్పి ఆడంత ఈడంత డామ్ డోమ్ డక్కం నీ ఎంత తేల్చుకుంటాను, చిటుకులేసి చచ్చిపోతే నీ ఎంత తేల్చుకుంటాను. మానవుడు ఏమి లేదు, అంత లేదు, లోపటంతో అసలేంది. అందుకని మానవా ఏమున్నది ఈ దేహం, ఇది రక్తమాంసముల అస్థి పంజరం, దీనిపై ఏలరా ఈ వ్యామోహము. దీనికోసమే పాకులాడు. లాక్ డాక్టర్ ఉంది, దానికోసం ప్రాకులాడు. దేవి స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం, లోపల ఉంది అసలైంది. దాన్ని పోషించుకో, దాన్ని బలపరుచుకో, దాని కొరకే ప్రయాసపడు, ఆరాటపడు. 4వ అధ్యాయం 7వ వచనం, 2వ కొరింథీ 4:7లో, మట్టి ఘట్టములో దీనిలో దేవుడు నాకు ఐశ్వర్యం ఇచ్చాడు అన్నాడు. మట్టి ఘట్టం అంటే కొండ. దేంతో చేశాడు మనిషి? కుమారి. అలా చదువుతున్నాయంటే స్టీల్ సామాను, కంచ సామాను కొన్నప్పుడు ఎన్ని ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? అవన్నీ అది చేశారు, మనిషిని చేసినాయి. కానీ మనిషిని దేవుడు మరి చేశాడు కాబట్టి మనిషిలో ఉన్నది ఒక ఐశ్వర్యం ఇచ్చాడు అన్నాడు. ఏమన్నాడు? 4:7, 2వ కొరింథీ 4:7లో అంటున్నాడు. ఏమనంటే, అమ్మ దాసు ఒకసారి చదువు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం, అక్కడి నుంచే 4వ అధ్యాయం 7వ వచనం. చప్పలు కొట్టినా
మట్టి ఘటములో అంటే కొండ అన్నమాట. కొండ మట్టిలో ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ ఐశ్వర్యం మాకు ఉంది చాలన్నట్టు పౌరులు. దేవుని స్తోత్రం. అంటే అర్థం దేవుడు లోపల ఉన్నాడు. బయట ఉన్నవాడు కంటే లోపల ఉన్నవాడు శక్తివంతుడు. అందుకే అన్ని పనులు మనం చేయగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చిన ఆ శక్తి అదే ఆత్మ. ఆత్మను బట్టి దేవుని మహింపరచాలి. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు మనకి ఇచ్చాడు. రాత్రి నిద్రపోయాం, కొంతమంది నిద్రపోవాలి, కొంతమంది నిద్రపోయారు. అది అర్థమైంది. ఎందుకు నిద్రపోలేదు? ఆ అప్పులోడు వస్తారేమో, వాళ్ళు వస్తారని ఆలోచన పడదు. అదిగో సోమవారం వచ్చేస్తాడు, మంగళవారం వచ్చేస్తాడు, ఎలాగా? అదిగో డోక్రా కట్టాలి, ఎలాగా? ఇవన్నీ చాలామందికి ఆడవాళ్ళకి హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ వాళ్ళకి జీవితం భారం చాలా ఉంది. ఇదివరకు డోక్రా లేనప్పుడు ఎలా ఉన్నారో ఏమా సుభాషిని చక్క పనికి వెళ్ళాడు, వచ్చేవాడు, ఆగి చక్కగా ఉండే 4 మధ్యలో వండితే పెడుకునేవాడు. ఇప్పుడు నెల 5వ తారీఖున 5వ తారీఖు ఒక్క తాడు బట్టి బిగించినట్టుగానే వచ్చేస్తున్నా, నేను వచ్చేస్తున్నా అంటాను. ఎవరు హ్యాపీగా ఉన్నారు, పేరుకి మాకు సంతోషం కనపడుతున్నారు. ఎందుకు చెప్తున్నట్టే అండి, మట్టి ఘటనలో దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అదే దేవుని ఆత్మ. నీకు ఏమిచ్చాడంటే దేవుడు ఆత్మ ఇచ్చాడు. ఇది ఎంతగా రన్ అవుతుందో లోపట అంతగా జీవితం హ్యాపీగా ఎద్దరికి వెళ్తుంది. అందుకే ఈ ఆత్మని మనం కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మని దీన్ని కాపాడుకోవాలి. దేవుని యొక్క వాక్యముని వెలుగుని ఆత్మకి అంటించాలి. ఆ అంటించడానికి దేవుని సన్నిధిలో కలిగి ఉన్నారు. అది వెలకోడు చేసినట్టయితే చివరికి మనలో ఉన్న ఆత్మని ఆయన ఊదేస్తాడు, అంటే తీసేసుకుంటాడంట. చూడు, దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 5లో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ నీకు ఇచ్చాడు, దీన్ని కాపాడవలసిన బాధ్యత నీకుంది. 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఎంత భ్రష్టులైతేరో గుర్తు తెచ్చుకొనడి, మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలు చేయడి, అట్లు చేసి ఆ మారు మనసు పొందితేనే తప్ప నేను వచ్చి దీపస్తంభమని స్వస్థానం నుండి అది. కాబట్టి నేను వస్తాను, ఆ ఆత్మను కాపాడకపోతే నేనే తీసేసుకుంటా. అదే తీసుకుంటమే మరణం. అంటే ఆత్మ వెళ్ళిపోతుంది, అదే మరణం. దీపం ఉండగానే ఇల్లునే చక్క పెట్టుకోవాలి. వెళ్ళిపోయినాక ఏడుతాం ఇలా ఉంది. ఒక ఆవిడ చాలా పక్కంటలు కూడా ఏడుపుచ్చి, ఏడుపు కాదు అది, నాయన దేవుడా బా అప్పుడు వస్తాడు దేవుడు. ఉన్న దేవుడిని కాపాడుకోకుండా నా దేవుడిని, దేవుడా నా దేవుడా, అమ్మ ఊరుకమ్మా ఊరుకమ్మా ఊరుకమ్మ అంటది. అమ్మా ఆ ఈదుల్లో కూర్చుంటే కుక్కలు ఒకసారి ఆ కొత్తలు వెళ్తుంటే అమ్మా అంటూ ఉంటాయి. దాని లాభం లేదు. దీపం ఉండగా నీళ్ళని ఈ ఆత్మను కాపాడుకో అంతే. తర్వాత మా ఏడుపులైతే లాభం లేదు. ఆవిడ ఏడుతుంది కాబట్టి ఏడుతలే అంటలేదని ఒక ఆవిడ తెలియదు కాలని చెప్పి ఉమ్ము తీసుకుని కళ్ళుకు రాసుకుని తుడుచుకుంటుంది. పక్కంటే ఆవిడ అంటుంది, ఈవిడ కంటి నిండా నీళ్ళు కూడా రావమ్మా అంటదని ఈవిడ ఏం చేస్తుంది, కొంతమంది అమాంతంగా బాబా అని ఊరందరూ కూడా అక్కడ ఉన్న జొళ్ళుమంటే గొళ్ళని కూడా ఎవరైనా వస్తారు, చుట్టాలు వస్తారు కొంతమంది, వాళ్ళు అక్కడి నుంచి ఒక్క దగ్గరకు వచ్చి అమ్మా అనేటప్పటికీ ఎలా ఉంటుంది, ఆ చిన్నపిల్లలు కూడా ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా గుళ్ళు జొళ్ళుమంటే. అందుకే భయపడి అందరూ అన్నా ఇటువంటి ఏడుపు గడుపుకొని ఆ రాత్రికి వినేసి రాత్రి కూడా పీడకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చలి జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే చనిపోయిన వారి కొరకు దుఃఖించకూడదు అందాను. దేవుని స్తోత్రం. అన్నా దుఃఖించడం కాదు, ఏం చేయాలి? పాస్టర్ గారు వచ్చారనుకో, సేవకులు వచ్చారని, గురువులు వచ్చారని ప్రార్థన చేస్తున్న సైలెంట్గా ఉండాలి. ఇంకా ఏడుతూనే ఉంటారు ఈ మట్టి బొమ్మ కోసం. అన్నా ఆ ఆత్మ వెళ్ళిపోయింది అంతే, టాటా గుడ్ బై అని. అది వెళ్ళకుండే చూసుకోవాలి. అందుకే నాడు అటువంటి జ్ఞానం, దేవుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం మనం రోజు రోజుకి ఎదగాలి. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునిలో సంతోషంగా ఉండాలి. అందుకే యేసుప్రభు చిన్నపిల్లలను తీసుకొచ్చాడు. చూడు, మార్కు సువార్త 10వ అధ్యాయం. ఎందుకు చిన్నపిల్లలను చూపించాడంటే ఈ చిన్నపిల్లలకు చీకు చింత ఉండదు, బాధ ఉండదు, ఏదో ఉండదు, వాళ్ళు ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు. అందుకే ప్రభు ఏమన్నాడు, చిన్నపిల్లల ఎద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. మార్కు 10వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు, ఆ బిడ్డలు ఎత్తుకొని ఆయన కౌగిలించి దీవించి ఆశీర్వించాడు. అలాగే నాడు చిన్న బిడ్డల ఎద్దకే రానివ్వండి. ఆ పిల్లలకి ఎప్పుడు చిరునవ్వుగా ఉంటారు.
ఆ ఉయ్యాల తోటలో ఆనందంగా ఉంటారు. ఈ పిల్లలు పెద్దోళ్ళు ఎదిగిన తర్వాతే కలిగేది బాధ. ఎదగటానికెందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర వందర. ఇటమదే చిన్నపిల్లలు చక్కగా ఆనందం సంతోషం ఉంటారు. ఈ ఎదిగిన వాళ్ళకి బాధ, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అరక. ఎదర బ్రతుకంతా అంత అంత అంత. చాలామంది అనుకుంటారు ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకే నాకు ఎప్పుడైపోతా పెళ్ళి, వాళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది అవుద్ది. నీకు కూడా ఆ పెళ్ళి చూసి ఎన్ని ఊహలో ఎన్ని ఆలోచనలో. చాలామంది నాకు కూడా అయిపోతే బాగుంది. ఊళ్ళో కుక్కలమ్మా పెళ్ళి జరిగితే ఎంత సంబరం వాటికి. ఎదమంది చాలా. అందుకని ఉన్నంత కాలంలో దేవుళ్ళు జీవించడం అనేది బిడ్డలకు కూడా అవసరం. దేవుని స్తోత్రం. అందుకని దేవుని వాక్యం బలమైన మాట. ఇచ్చివ కూడా మరి సొలొమోను రాజు దేవుని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన రాసిన గ్రంథాలు దేవుని వాక్యం మనం చూస్తాం. చాలా సందర్భాల్లో సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథం, సామెతలు, అదే పరమగీతం, ఉపదేశకుడు, ఈ 4 గ్రంథాలు మనిషికి సరిపడిన గ్రంథాలు. అవి అర్థం చేసుకోవాల్సింది, చదవాల్సినవి, ఆలోచింపజేసే గ్రంథాలు ఈ 4 గ్రంథాలు. చాలా బలమైన మాటలు. ఆయన చూసినట్టయితే సామెతల గ్రంథంలో మరి సొలొమోను రాసినట్టు సామెతల గ్రంథం మనం చూసి ఎందుకు రాశాడు? 1:7 వచనం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటకే విజ్ఞానమునకి అది. కాబట్టి దేవుని తెలుసుకోవటానికి రాశాడంట. అది దేవుని తెలుసుకున్నట్టయే విజ్ఞానమకి. మనిషి ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అంతా? దేవుడు తెలుసుకోవడానికి రాశాడంట. దేవుని స్తోత్రం. 3వ అధ్యాయం 6వ వచనంలో 3:6 అక్కడ మనం చూసినట్టయితే బలమైన మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయంలో 6వ వచనం, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకి. అది అనమాట నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకి అధికారం ఇవ్వబడాలంట. అది దేవుని తెలుసుకోవడానికి ఇక్కడ సామెతలు రాశాడు. ఒకటి. రెండవది ఏంటంటే నీ ప్రవర్తన అంతా కూడా నీవు పూర్తిగా దేవునికి అంకితం కావాలి. దేవుని పైన ఆధారపడి జీవించడానికి ఈ గ్రంథాన్ని ఆయన రాయటానికి తలంపు చేశాడు. అలాగే ఉపదేశకుడి గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. చప్పలు కొట్టండి. ఇక్కడ వైరాగ్య జీవితాన్ని గురించి మాట్లాడతాం. విరక్తి. అంతయు వ్యర్థమే, వ్యర్థము వ్యర్థము అంత కూడా వ్యర్థమే. ఎంత నువ్వు సంపాదించిన వెనకాలు పిడకలు మూటగట్టామా తినకుండా మానేసేసి ఆ పిల్లల కోసం సమకూరితే వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు. అందుకని బిడ్డలు ఉండగానే పెద్దవాళ్ళు మంచిని వాళ్ళు నేర్పించడానికి, విద్య నేర్పించడానికి, జ్ఞానం నేర్పించి ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలంటూ ఆ పిల్లలకి జ్ఞానోదయం నేర్పించాలి. అందుకని మంచిని నేర్చుకు వ్యర్థమేదంతా. కానీ ఆ పిల్లలకి ఏం చేయాలంటే నీవు సంపాదించిన దానిపైనే ఆధారపడి ఉండటం కాదు. అందుకనే దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి అంటున్నాడు. ఒకటి జ్ఞానం కొరకు రాశాడు. అదిగో మరి నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అంకితం చేయాలి. మొదటి గ్రంథం రాసుకున్నాడు. రెండవదిగా వ్యర్థము వ్యర్థము సమస్తం కూడా వ్యర్థమే. అలాగే మరి 1వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను సూర్యుని కింద కార్యములెల్లా గమనించి తిని ఇది అంత కూడా వ్యర్థమే. దేవుని స్తోత్రం. అంత వ్యర్థమే, కొత్తదేమి లేదు. పాతదే కొత్తది, కొత్తదే పాతది. ఇదివరకు బెల్లపోవటం వాడేవారు బట్టలు, ప్యాంట్లు. బెల్లపోవటం కిందేమో ఏదో జీవనిట్టేవాడు. అది అయిపోయింది. అంటే బెల్లపోవటం ఏంటి? కింద లూజ్ ఇస్తే బెల్లపోవటం. అదే టైట్ కుర్చేది ఏమవుద్ది? నేరా కట్ అవుద్దమ్మా. కిందకి లూజ్ ఇచ్చాడు. దాన్ని ఏమైనా బెల్లపోవటం అని చాలా కాలం కుర్రోళ్ళు చాలా స్టైల్ చేశాడు ఆ రోజు. తర్వాత ఏం చేశాడమ్మా? దాన్ని నేరా కట్ చేశాడు. అంటే కొలస కట్టి దాన్ని ఆగిపోయాడు. అందుకని పాతదే ఆ కొట్టే ఆ వస్త్రమే. దాన్ని ఏం చేశాడు? లూజ్కి కుడితే బెల్లపోవటం అన్నాడు. అమ్మా టైట్ కుడితే ఏముంది? నేరా కట్. అంతేకప్పుడు వీటి మీదే మనుషులు పడ్డారు. వీటి మీద ఫోకస్ చేశారు. అందుకే నాడు బట్టలే 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 అవన్నీ కొలువులుగా ఏమిటేమా అవన్నీ నాశిపోయే చీక్ అయిపోతాయి. కానీ బట్టలు కూడా నీకు చెప్తాయి నేను సింక్ అయిపోతాను తర్వాత అని.
అందుకే ఉతుక్కోవాల్సింది, శుభ్రపరచుకోవాల్సింది మీలో ఉంది. అదే ఆత్మ అంటూ ప్రతి వస్త్రం మనకి జ్ఞానోదయం నేర్పుతుంది. అందుకే నాడు వ్యర్థమే, సమస్తం కూడా వ్యర్థమే. అలాగే పరమగీతాన్ని ఆయన రాసుకున్నట్టు సందర్భం ఏంటంటే 2వ అధ్యాయం 15వ వచనం. పరమగీతం 2వ అధ్యాయము 15వ వచనం. ఆ గుంటనక్క పిల్లల పట్టుకొనుడి, పాడు చేయుచున్నవి. అది కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట, ఇశ్రాయేలు ప్రజలని ద్రాక్ష తోటని పోల్చుకున్నాడు. ద్రాక్ష తోట పాడు చేసేటువంటి అదిగో నక్కలు ఉన్నాయి, జాగ్రత్త, వాటిని పట్టుకోమంటున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటి? సంఘబిడ్డలు, దేవునికి బిడ్డలు. ఇది ఇక్కడ అన్నాడు, ద్రాక్ష తోటను పాడు చేసి నక్కలను పట్టుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అపవాది సైతానికి చోటిచ్చినప్పుడు మనం పాడు చేస్తాం, మనం పాడవుతాం, ఇతరులను పాడు చేస్తాం. అందుకని పరమగీత ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు యొక్క సౌందర్యాన్ని, ఆ దేవుని యొక్క మహత్యాన్ని వర్ణిస్తున్నాడు. అలాగే ఆ యేసుక్రీస్తు కన్న తల్లి గొప్ప తల్లిగా ఆయన ఆ గ్రంథంలో చూపించాడు. దేవుని స్తోత్రం. పరమగీతంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 10వ వచనం. 5:10. 5వ అధ్యాయం 10వ వచనంలో నా ప్రియుడు సొగసైన వాడు, ఎర్రనివాడు, 10,000 మందిలోను మెరుగైన వాడు, అతని తల మేలుము బంగారములుండెను, అతని శిరోజములు ఖర్జూరపు గెలల వలె వేలాడుచు కాకి నలుపుతో. దేవుని స్తోత్రం. ఈ ద్రాక్ష తోటని అభివృద్ధిపరిచే ద్రాక్ష తోటకి శ్రమించినటువంటి అదిగో ఆ దేవుడి గురించి ఇక్కడ మనకు తెలియదు. యేసుప్రభుని గురించి చెప్పాడు. ఆయన సందాలు చాలా అందగాడు యేసుప్రభు. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టనమ్మా. చాలా అందగాడు. ఆ సౌందర్యాన్ని ఎవరికి లేనటువంటి ఆ సౌందర్యాన్ని ఆ ప్రభుని గురించి మాట్లాడాడు. అందుకని నిగనిగలాడే తల అమ్మ. ఆయన ఆ తల శిరోజములు చూస్తే 7 రకాలుగా కలర్ కనపడేది ఆ రోజులు యేసుప్రభు నుండి. ఇటు చూసినా అటు చూసినా వాళ్ళకి అంతుపెట్టేది కాదు. యేసుప్రభు మహా అందగాడు. 7 రకాల కలర్స్ అంటే ఆ తలలోనే మారిపోయేది. ఆయనకున్న సౌందర్యము, సౌభాగ్యము ఆయన చూపించాడు. ఇంద్రధనుసు అంటారు దాన్ని. ఇంద్రధనుసు ఎన్ని రంగులు? 7 రంగులు. ఆ ఇంద్రధనుసు 7 రంగులు ఎవరంటే దేవుని యొక్క మహాశక్తిని చూపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఆయన శిరోజములు మెలమెల మెరిసిపోతాయి. అలాగే ఆయన మరి చందాలు చాలా గొప్పవాడి. ఎర్రనివాడు. అమ్మా, ఎర్రనివాడు అంటే అర్థం ఏంటి? ఎర్రనివాడు అంటే మానవ ప్రజల కొరకు శిలువ రక్తాన్ని చిందించేవాడు అని అర్థం. అంత అందగాడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని రక్తం మానవ లోకానికి విమోచన కలిగి వస్తుందని. అందుకే ఆయన రక్తం చేత మానవుడికి విమోచన భాగ్యం తెచ్చాడు. అందుకని ఎర్రనివాడు అంటే మానవులందరి కొరకు ఆయన శిలువ పైన రక్తం కారుస్తాడు, రక్తం ధారపోస్తాడు అంటూ సందేశాన్ని జ్ఞాని సొలొమోను రాజు పరమగీతంలో వర్ణించాడు ఆ భావాలు. అందుకే ఈ సొలొమోను జ్ఞాని అంటే ఆ జన్మించే తల్లి మరియమ్మకి పుట్టే దేవుడు మహాజ్ఞానని ఆయన భావన అర్థం. అదేవిధంగా 6వ అధ్యాయంలో 10వ వచనం. పరమగీతం 6 అధ్యాయం 10. 6:10. ఉషస్సు వలె చూపట్టుచు, చంద్రబింబం వలె సుందరముగాను, సూర్యబింబం వలె తేజవంతముగాను, వారులు తీరిన సైన్యం వలె భీకరముగా ఉన్న ఈమె ఎవరు? దేవుని స్తోత్రం. కాబట్టి ఆ దేవుని, గొప్ప దేవుని కనేటువంటి ఆ సౌందర్యుడు అంటే గొప్ప దేవుడి పరిశుద్ధుడికి జన్మనిచ్చే తల్లి ఎటువంటిది? ఉషస్సు అంటే నిత్యం ప్రార్థన పరురాలే. మీరు ఆదివారం ప్రార్థన కొంత కష్టమైపోతాయి. మరియమ్మ గారు అలా కాదు, మరియ తల్లి అలా కాదు. ఉషస్సు అంటే ఉదయం సాయంత్రం ప్రార్థనలోనే ఉంటుంది ఆవిడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉషస్సు వలె. తర్వాత చంద్రబింబం వలె ఆమె ఎప్పుడు కూడా పరిశుద్ధురాలుగా నిలిచిపోయింది ఆమె. ఒకటి ప్రార్థన పరురాలు, రెండవది పరిశుద్ధురాలు, మూడవది ఎప్పుడు కూడా నిప్పులని మనిషే. సూర్య చంద్ర నక్షత్రాలు ఈ సృష్టి అంతా కూడా వెలుగుని ఆమె దగ్గర తీసుకొస్తే ఆమెకు సరిపోదన్నమాట. అంతే ఆ వెలుగుకి, ఆ తేజస్సుకి ఆమె ఎటువంటిది అంటే ఆమె ఎప్పుడు ప్రార్థన పరురాలు. దేవుని స్తోత్రం. చెప్పండమ్మా. ఆవిడ ఎప్పుడు కూడా. రెండవది ఆమె ఎప్పుడు కూడా పరిశుద్ధురాలే. ఆమె ఎప్పుడు కూడా నిప్పులని మనిషి.
పాపం లేని మనిషి, నిష్కలంక మాత, పరిశుద్ధురాలు ఆమె. అలాగే ఎప్పుడు కూడా ఆమె సైన్యము బారులు తీరిన సైన్యం అంటే సైనికులు ఎలాగైతే క్రమశిక్షణ పేరేడ్ గ్రామంలో మిలిటరీ వాళ్ళు, అలాగే పోలీస్ ఎక్స్కార్ట్ వారు నిత్యంగా ప్రతిరోజు డ్రిల్ చేస్తారు. వాళ్ళు ఏలూరులో పేరేడ్ గ్రౌండ్ ఉంది, ఏలూరు పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారు అక్కడ. అలాగే ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మరి డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేయటం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చురుగ్గా చలాగ్గా ఉండటానికి, వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు, వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి డ్రిల్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ సైన్యములు బారులు తీరిన సైన్యం వలె అంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఆమె. దేవుని స్తోత్రం. అందుకనే ఆ ప్రభువుని కన్న తల్లి, గొప్ప తల్లి, ఆమెకున్న మొదటి లక్షణం ఏంటి? ప్రార్థన పర్రాలు. వినాలి అమ్మ. ఆ దోశల మీద వచ్చేసిన కూడా ఇడ్లీ మీద మనసెట్టి అది వెళ్ళిపోతారు. ఒకటేంటి? ప్రార్థన పర్రాలు. రెండవది పరిశుద్ధురాలు. మూడవది నిప్పు లాంటి మనిషి. నాలుగవది సైనికులుగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇంటికాడ బయలుదేరితే ప్రార్థనకే శనగోకు సమాజ మందిరికి ఆ దేవుని ఆలయం వచ్చే వరకు తల లేపేది కదా ఆవిడ. కొంతమంది బయలుదేరుతారు ఇంటికాడ, ఎవరు మా మధ్యలో ఆగిపోతే ఆగిపోతారు అక్కడ. ఒక పావుగంట సొల్లి చేస్తారు అక్కడ వేస్తారు. ఇంకా ఎదరికొచ్చి ఇంకోటి కనపడుతుంది. నిన్న కనపడలేదా? నిన్న కనపడలేదమ్మా, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడ బయలుదేరావో? ప్రార్థన బయలుదేరావు. మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2-3 డ్రాప్ ఇక్కడ సైడ్ అయిపోతావు. గుడికి వచ్చి ఆ టైంకి వస్తాం. పాస్టర్ గారే పాడుకుంటున్నారు, ఇంకా చాలా పాటలు పాడాలి కదా. ఆయనే పాడుకుంటే మాకెందుకు? నీడు వాక్యాల వల్ల బాగా చేస్తున్నాడు. ప్రార్థనకు వచ్చి అక్కడ ముందుకు వచ్చి ఆ జపాలు చెప్పటం ఇటువంటి ఉండాలి కదా. ఒక వారం కనపడితే ఇంకొక వారం కనపడదు. కొద్ది లేటుకు వస్తారు. నేను గంట పాడాను ఇక పాటలు. అందుకే పిల్లలు అదే శైలిలో వచ్చి త్రికాలు జపాలు అందరికన్నా ముందు రావాలి. అదే నిద్ర నువ్వు అర్థమైందా? నువ్వు రావు. ఒక వారం వస్తే ఊపుతా తలకాయంతకే. నువ్వు కూడా అమ్మ ఈ పిల్లలు వచ్చారు. పల్లవే శైని ఇద్దరే వస్తారు ముందు. ఒక సంజోత్న కూడా ఆవిడ కూడా ఆ జనం వచ్చినప్పుడు 10 నిమిషాల ముందు వస్తుంది. నువ్వు అసలే కనపడవు. ఒకసారి వస్తా 4 వారం కనపడవు. ఎవడు వస్తారో లేదు నాకు తెలుసా. నన్ను చేతుల మీద లెక్కెడతా, పలానా వాళ్ళు వచ్చారు, పలానా రాలేదు. నేను మా ప్రసంగం చెప్తూనే ప్రజల్ని అబ్జర్వ్ చేస్తాను. ప్రజలందరూ కూడా ఎంతమంది ఉన్నారు, ఎలాగొచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎంత స్లోగా వస్తున్నారు, వెళ్ళడం వద్దని, ఇవన్నీ కూడా ఆటో సర్వీస్ లాగా అటు ఊగుతూ ఉంటాయి కదా. చక్కగా జాగ్రత్తగా లెగ్గానే ఎన్ని గంటలకు సిద్ధపడతావు నీవు? అందుకే నాడు మన కాలాన్ని దాటితే నువ్వు శాపానికి పాల్గొతావు. నువ్వు కాలాన్ని అర్థం చేసుకోకపోతే దేవుడిచ్చిన టయాన్ని, కాలాన్ని దుర్వినియోగం చేసినట్టయితే ఆ కాలం నీకు మళ్ళీ దొరకదు. అందుకనే దేవుని సన్నిధిలో గడుపుటకు మీరు సిద్ధపడండి. దేవుని స్తోత్రం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12 అటు ఇటు తిరగడం కాదు లోకంలో. ఆయన రోజున మనం పవిత్రపరచుకో. 4వ అధ్యాయం 12. ఆమోసు గ్రంథం 4:12 కావున ఇశ్రాయేలీయులారా మేము దండిస్తాను, నేను ఇట్లు చేయుచున్నాను కానా మీరు దేవుని కొలుచుటకై అది సిద్ధపడ. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రార్థనకి వెళ్ళి ఎంతమంది సిద్ధపడ్డారన్నా? చేయి పైకి ఎత్తండి. దొరకవు తెలుసు నాకు. దేవుని స్తోత్రం. అందుకే సిద్ధపాటు చాలా అవసరం. ఒక ప్రాణానిక యాక్షన్ ప్లాన్ ప్రతి వ్యక్తి కావాలి. లోకంలో ఎలాగైతే అన్ని ప్రణాళికలు చేసుకుంటున్నావో దానికంటే గొప్ప స్పిరిచువల్ ప్లాన్ అవసరం. అందుకే ప్రతి ఒక్కరు భక్తిలో పెరగాలంటే ఈ ప్లాన్ అవసరం. అందుకే కాలాన్ని సద్వినియోగని ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. నీ ముందు దాటిపోతుంది రోజు, నీ ముందు దాటిపోతుంది వారం, నీ ముందు దాటిపోతుంది నెల, నీ ముందు దాటిపోతుంది సంవత్సరాలు. అందుకే అంటున్నాడు అక్కడ ఏమని? కనుక మీరు ఎట్లు జీవించున్నారు అని దాన్ని కూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడి, వివేకవంతుల వలె జీవించు. దేవుని స్తోత్రం. అందుకని జ్ఞానం లేని బుద్ధి లేని వాడుగా జీవించొద్దండి, జ్ఞానం కలిగిన వాడుగా జీవించమని పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు. కాలాన్ని, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు దాటిపోతే, ఆ సమయం దాటిపోతే ఇంకా లాభం. చూడు, ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయడం టైం పెట్టుకుంటారు, పలానా టైం, టకటక ఇన్ని. ఇది ఈ డిఫికల్ట్, ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు పడుతుంది అన్నప్పుడు దాన్ని అక్కడ టైం పెట్టుకుంటారు. మా అరగంటలో అయిపోవలసినటువంటి ఆపరేషను గంట దాటిపోతే డాక్టర్ గారు భయం వేసేది అంటే ఏమవుద్దు అని.
అందుకే ఈనాడు డాక్టర్స్ ఆఫ్ డాక్టర్, యేసు ప్రభు వైద్యులకే గొప్ప వైద్యులు. అందరి మనసుల్ని, అందరి హృదయాన్ని సరి చేసుకోవాలి, అందరూ చూడాలి. అందుకని డాక్టర్ గారి చేతిలో ఆ పేషెంట్ లొంగితే సక్సెస్ఫుల్ వైద్యుడు. అలాగే నాడు దేవుడు మనకి సర్జరీ చేస్తాడు ఆదివారం. అంటే మనలో ఉన్న చెడు అంతా తీస్తాడు. మనసులో ఉన్నది, హృదయంలో ఉన్నది, మన యొక్క దేహాత్మలు ఎక్కడైతే ఒక పుండులాగా ఒక చూసినట్టయితే ఒక అనారోగ్య బలహీనత కలిగించే వాతావరణం ఉన్నట్టయితే దాని కొరకు ఆయన సరి చేసే రోజే ఆదివారం. దేవుని స్తోత్రం. అందుకే జ్ఞాని సొలొమోను ఆ గ్రంథంలో రాశాడు, 5వ గ్రంథం ఏమని 16:12 చెప్తున్నాడు. ఏనంటే మూలికలు కానీ మందుగట్టులు కానీ వారి జబ్బుని నయము చేయలేదు. ప్రభు ఎల్లరి వ్యాధి నయము చేయు, అది నీ వాక్య వారికి అదే. అందుకని వాక్యమే ఆరోగ్యం ఇస్తుందని సొలొమోను జ్ఞాన గ్రంథం రాసుకున్నాడు. కానీ మొదటి గ్రంథం ఏం చేశాడో జ్ఞానంలో పెరగాలని. రెండవది ఏం చెప్పాడు పరమగీతలో, వ్యర్థం వ్యర్థం సమస్త వ్యర్థమే. అలాగే 3వ గ్రంథం ఉపదేశ గ్రంథంలో ఏం చెప్పాడో ఆయన ప్రతి మనిషి కూడా జ్ఞానంలో పెరగాలి. పరమగీతలో ఏం చెప్తున్నాడో ఆ దేవుడి కన్నా తల్లి గొప్పది, ఆ దేవుడు గొప్పవాడు అంటూ ఆ పరమగీతలో రాశాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి, కాపాడటానికి ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు కన్య గర్భం నుంచి వచ్చే ఆ దేవుడు ఎంత గొప్పవాడో పరమగీతలో రాసుకున్నాడు. అలాగే ఆ దేవుడు ఎటువంటి వాడో అంత చందాలు గొప్పవాడు అంటూ ఆయన గొప్ప మహాజ్ఞాని అంటూ సొలొమోను మరి తన పరమగీతలో రాసుకున్నాడు. ఇదిగో సొలొమోను జ్ఞానగ్రంథం ఏం చెప్తున్నాడో, నేను చాలామంది డబ్బులు ఖర్చు చేసేస్తున్నారు చిన్నదానికి పెద్దదానికి. మందులే అమ్మా, ప్రతిదానికి మందు అయితే మరి ఆ దేవుడు ఎందుకు? అందుకే నాడు మందుల పైన ఆధారం. నాకెందుకు? డబ్బులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. నాకు డబ్బు గోల్డ్ డబ్బు ఉంది. డబ్బులు ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి. కాబట్టి నిత్య జీవితంలో నిన్ను కాపాడి నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆయన చూస్తుంటే ప్రతిదానికి లోకంలో ప్రతిదానికి అమ్మ తలకాయ పొట్టు వచ్చింది, అమ్మ నీరసం వచ్చేసింది, అది వచ్చింది, కొత్తదే రెడీగా ఉంటుంది. ఆ మాట అంటే నీరసానికి ఎంతో సంతోషం. చప్పలు కొట్టండి. ఏమో ప్రార్థన రాలేదంటే ప్రాణం బాగోలేదు. ప్రాణం బాగోబట్టి 4 ఇడ్లీ తిన్న పొద్దులు ఎక్కుతుంది. కానీ 10 గంటలు మళ్ళీ ఏడాపడి ఏదో తింటూ ఉంటాం. మళ్ళీ 12 గంటలు అవ్వకుండా అబ్బా ఎంత తెలివితేటలు ఉన్నాయి అమ్మ. అందుకని నాడు ప్రాణం బాగోలేదంటే ఈ ఆత్మ అంటది, అయ్యో నేను బాగానే ఉన్నాను కదా, ఎంత సాగు చెప్తున్నా, ఎంత అబద్ధం చెప్తున్నామంటూ ఈ ఆత్మ లోపల మండిపోతుంది. అందుకని నేను బాగానే ఉన్నా ప్రతి ఒక్కడు దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకని డాక్టర్స్ ఆఫ్ డాక్టర్, మూలికలు కానీ మందులు కానీ అది కానీ మీకు కావాల్సింది. పొద్దుటే అమ్మ ఎంత క్రమంగా పరగడు బిళ్ళ, ఏ బిళ్ళ దగ్గరెట్టుకుని తలకడెట్టుకుంటారు. పరగడు బిళ్ళ, టిఫిన్కి ముందు ఒకటి, టిఫిన్ తర్వాత ఒకటి. చచ్చిపోతాం భయం నీకు. దేవుని గురించి ఆలోచించవు, దేవుని గురించి మాట్లాడవు. పరగడు బిళ్ళతో మొదలు, తర్వాత టిఫిన్ చేసిన ఒకటి, మళ్ళీ 10 గంటలకు ఒకటి, భోజనానికి ముందు అంటే అరుగుదల ఉంటుందో లేదని, భోజనానికి ముందు, భోజనం తర్వాత మరి 3 గంటలకి 4 గంటలు, దాదాపు 5-6 బిళ్ళలు మింగుతున్నారు ఒక్కొక్కరు. చెత్తపోడి అనమాట, నాశనం చేసేది ఈ మెడిసిన్ అని కూడా. నువ్వు దేవునిపైన ఆధారపడు. దేవుని స్తోత్రం. నేను చెప్తాను కానీ బైబిల్ చెప్తుంది ఏమని, మూలికలు కానీ మందుగట్లు కానీ వారి జబ్బులు నయం చేయలేవు. ప్రభు ఎల్లరి వ్యాధిని నయం చేయు, నీ వాక్యమే వారికి ఆరోగ్యం. దేవుని స్తోత్రం. డాక్టర్ గారు కూడా అన్ని వైద్యాలు చేసి ఐపీ సెక్షన్ అంటారు. నా వల్ల కాదమ్మా నీకు తెగతుందా పడేలు తింటుంటే ఆ తుమ్మికే భయపడిపోయి డాక్టర్ గారు ఇంకా లాభం లేదని ఏం చేస్తాడమ్మా, అమ్మ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి, ఇది చాలా కష్టం. పెడేల మంది తుమ్ముతాడు డాక్టర్ గారిని. తుమ్మి ఆయన కలిసిపోయి, బాబాయ్ ఇంకా లాభం లేదు, ఈ గోరెంతగా ఏదో దగ్గు వచ్చేటట్టు ఉంది, అందుకే జాగి తర్వాత వేరే హాస్పిటల్కి రాతున్నాను అంటాడు. అతను డాక్టర్ గారు కూడా లొంగిపోతాడు. వ్యాధులు అంటే మనిషిని భయపెట్టి కలవ పెట్టేటువంటి వ్యాధులు బోళ్ళని. దీన్ని ఆసరా చేసుకుని ఎంతోమంది వైద్యులు దాన్ని ఎలా గడుపుకొని పోతారు. డాక్టర్ గారు నాడి చూసి కొవ్వూరు దాటిన తర్వాత రాజపేట బ్రిడ్జి మధ్యలో నీ ప్రాణం పోయేటట్టుందని ముందేనైతే నాడి పట్టుకుని డాక్టర్ గారు వైద్యం చేశాను కానమ్మా, నీకు పెద్ద హాస్పిటల్ రాత్రం కాకినాడ కానీ వైజాగ్ రాస్తున్నాను, ఇలా నాడి పెట్టుకొని కొవ్వూరుకి రాజమండ్రికి మధ్యలో
బ్రిడ్జి ఉంటుంది కదా, ఆ బ్రిడ్జి కొంచెం చాలా దూరం ఉంటుంది. ఈ మధ్యలో ఫ్యాన్ వెళ్ళిపోతే అంటాడా అంటే ఆయన చేతిలోని ఫ్యాన్ విడిచేద్దాం. అందుకని డాక్టర్ ఏమన్నాడో, మరి పర్లేదు అక్కడికి వెళ్ళి కొంచెం మంచి వైద్యం అది అలా ఇంకా 10 నిమిషాలు కదా 3 నిమిషాల్లో అంటే ముందేమవుతే లేనిపోయిన కూడా ఆనికి వస్తుంది. ఈ బీటింగ్ సిస్టమ్ బట్టి ఎంత దూరం వెళ్ళవచ్చు, నా పరిధి దాటిపోతే చాలు, అక్కడ ఎలా ఉంటుందో నాకు అనవసరం. అందుకు ఆ పేషెంట్ని జారబెట్టి తగ్గి చూస్తారు డాక్టర్. ఉన్నంతకాలం మందులే దగ్గితే మందు, తుమ్మితే మందు, కాళ్ళు నొప్పి మందు, తలకాయ పోటు మందు, చెవి పోటు మందు. ఈ తలపోటుతోనే బాధపడుతున్నా, ఈ చెవి బాధ ఒకటమ్మా రాత్రంతా నిద్రేం పట్టలేదు. ఎన్ని బాధలున్నా కానీ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సమస్తానికి ఎంత దీర్ఘకాలిక వ్యాధులు కూడా బాగు చేసేవాడు మన ప్రభు. చప్పలు కొట్టండి. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. నీవు ఆరోగ్యవంతులు ఉండడానికి ఒకే ఒక మార్గం చెప్పాడు ప్రభు. ఏమని? 8వ అధ్యాయం 48 లూకా సువార్త. అప్పుడు ఆయన కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, సమాధానముగా పోము. దేవుని స్తోత్రం. కుమారులు ఎంతమంది చేయిపోయి కదండి ఇక్కడ? 1 2 ఇంకొక డ్రాప్ అయిపోయింది. ఏమన్నాడు ప్రభు? కుమారి నీ విశ్వాసం నీ స్వస్థ సమాధానంగా. అక్కడ వైద్యం జరిగిందా ఏంటి? కేవలం యేసుప్రభు యొక్క వస్త్రం తాకటం వలన. అందుకని యేసుప్రభు వస్త్రం తాకటం అంటే దేవుని సన్నిధికి రావటమే. యేసుప్రభు వస్త్రం తాకటం అంటే పాట పాడటమే. యేసుప్రభు వస్త్రం తాకటం అంటే ఇదిగో నీవు ప్రార్థన చేయటమే. యేసుప్రభు వస్త్రం తాకటం అంటే నువ్వు కానుక చెల్లించడమే. చప్పలు కొట్టండి. అందుకనే కుమారి అంటూ ప్రేమతో ఆయన నీ విశ్వాసం స్వస్థం. అందుకని చర్చికి ఎందుకు రాదు? విశ్వాసం బలపరచుకోవడం. అది ఎలా సాధ్యమంటే వాక్యం ద్వారా. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఇది చాలా కాన్సెప్ట్ వాక్యం ఇస్తున్నాను. కనుక వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తునికి వచ్చిన అది. కాబట్టి వినుట వలనే విశ్వాసం, వినుట క్రీస్తు వలనే, వినుట వల్ల విశ్వాసం కలిగి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం, నువ్వు బాగుంటావు, పిల్లలు బాగుంటారు, ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఈ బలమైన మాట సులువుమని అందిస్తున్నాడు. మనుషులు నమ్ముకున్నది ఒకటి, హీరో దేవుని జ్ఞానం అనే వాక్యం నమ్ముకున్నట్టయితే సర్వ రోగాలను బాగు చేసేది ఈ వాక్యమే. అంత గొప్ప దేవుని అంగీకరిస్తూ విశ్వసిస్తున్న మనం దేవుని బిడ్డలు సాగిపోవడానికి కావలసిన విశ్వాసాన్ని నమ్మకం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడి వాక్యం మన హృదయం ఫలింప చేయనుగాక. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, అందరు తలలో వంచండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ఈరోజు ఈ ఆదివారం 2026 సంవత్సరంలో జూలై నెల 19వ తారీఖు, ఈ నెలలో 3వ ఆదివారం. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారో, ఎంతమంది విన్నారో వారందరికీ దేవుని దయచే. ఈ వాక్యం ద్వారా స్వస్థతని, ఈ వాక్యమే బలమైందని, ఆ వాక్యం నమ్ముకున్న వాడు ఇప్పుడు ఆరోగ్యంగానే ఆనందంగా ఉంటాడని తెలియపరిచిన ఈ బలమైన మాట ఇంక ఎవరైతే అవిశ్వాసంగా అపనమ్మకంగా నీకు ఇంక దూరంగా జీవిస్తున్నారో అటువంటి వారిని ప్రభు బలపరిచి నీ బిడ్డలుగా జీవించే ఆ భాగ్యం దయచేయమని, ఈ యొక్క అనుగ్రహాలు వరాలు వాడిపై పడి కొమ్మరించమని, వినిన వాక్యం వారి హృదయాలు స్థిరపరిచి బలపరిచి దీవించమని ఏ మనలన్నిటికీ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.